హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి యాస్పిరో ఫార్మా, సెకండ్ కంపెనీ వచ్చేసి వెటల్ థెరపెటిక్స్, థర్డ్ కంపెనీ బయోమెట్రిక్స్ హెల్త్ కేర్. ఈ మూడు కంపెనీలో వాక్ ఇన్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా చూద్దాం. ఇలా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమంది చేరుతుంది, మన ఛానల్ని సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ జాబ్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత ఇది ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ షేర్. ఫస్ట్ యాస్పిరో ఫార్మాలో సాటర్డే రోజు జూలై 26వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లొకేషన్, జాబ్ లొకేషన్ ఒకే దగ్గర. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి యాస్పిరో ఫార్మా స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లాట్ నెంబర్ S1 S6, సర్వే నెంబర్ 321-284, బయోటెక్ పార్క్ ఫేజ్ 3, కరకపట్ల, తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది. మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ravikiran.d@aspiropharma.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే ఈ కంపెనీలో జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పోస్ట్ వచ్చి ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్గా ఇస్తారు. క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఐటీఏ, డిప్లొమా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళు స్కిల్స్ వచ్చేసి షాప్ ఫ్లోర్ యాక్టివిటీస్లో మనకి నాలెడ్జ్ అనేది, స్కిల్స్ అనేది వచ్చి ఉండాలి. సీనియర్ ఆఫీసర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలాగే స్కిల్ వచ్చి షాప్ ఫ్లోర్ సూపర్వైజర్గా యాక్టివిటీస్ అనేది కలిగి ఉండాలి. వాళ్ళకి నాలెడ్జ్ అనేది, స్కిల్స్ అనేది వచ్చి ఉండాలి. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో పోస్ట్ వచ్చేసి ఆఫీసర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా మనకు పోస్ట్ అనేది ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీగా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. జాబ్ లొకేషను మనకి వాటర్ టెస్టింగ్, ఇన్ ప్రాసెస్ శాంప్లింగ్, బల్క్ వాటర్ ఫినిష్డ్ అండ్ ఏపీఐ ఎంఎల్టీ గురించి నాలెడ్జ్ అనేది, స్కిల్స్ అనేది ఉన్నట్లయితే వీళ్ళు మనకి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా యాస్పిరో ఫార్మాలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి వెటల్ థెరపెటిక్స్. జూలై 26వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి వెటల్ థెరపెటిక్స్ అండ్ ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లాట్ నెంబర్ 47B/2, సర్వే నెంబర్ 4, ఫేజ్ 1, ఐడిఏ, చర్లపల్లి, సికింద్రాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. కన్ఫర్మ్గా మనకి తెలుగు లాంగ్వేజ్ వచ్చేసి ఉండాలి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మెయిల్ ఐడి ఒకటి ఇచ్చారు, ఫోన్ నెంబర్ ఇచ్చేసారు. ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. HR@vetpharma.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే ఈ కంపెనీలో జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు అప్డేట్ చేస్తారు. మీ మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. ఫోన్ నెంబర్ వచ్చేసి 9669777644. ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీరు ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. డిపార్ట్మెంట్లో వచ్చేసి క్యూసీ మెయిల్ డిపార్ట్మెంట్లో మెయిల్ క్యాండిడేట్స్ వాళ్ళకి క్వాలిఫికేషన్ బీఎస్సీ, బీజెడ్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. పాస్ అవుట్స్ అయ్యి 2023, 2024 పాస్ అవుట్స్ అయ్యి ఉండొచ్చు. అంటే ఫ్రెషర్స్ మాత్రమే తీసుకుంటారు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ క్యూసీ మెయిల్లో వచ్చేసి క్వాలిఫికేషన్ బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. స్కిల్స్ వచ్చేసి వెట్ అనాలిసిస్, రా మెటీరియల్ అనాలిసిస్ గురించి స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. క్యూఏ, ఐపీక్యూఏ మెయిల్ వాళ్ళకి క్వాలిఫికేషన్ బీఫార్మసీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2023, 2025 పాస్ అవుట్స్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డాక్యుమెంటేషన్ డిపార్ట్మెంట్ ఫీమేల్ వాళ్ళకి ఇది జాబ్ అనేది జరుగుతుంది. లేడీస్కి వీళ్ళకి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, బీఫార్మసీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2023, 2025 మధ్యలో పాస్ అవుట్ చేసి ఉండాలి. అంటే ఫ్రెషర్స్ని మాత్రమే తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా వెటల్ థెరపెటిక్స్ ఫార్ములేషన్ డివిజన్లో మనకి ఈ కంపెనీలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి బయోమెట్రిక్స్ హెల్త్ కేర్. 26 జూలైన సాటర్డే రోజున మనకి ఇంటర్వ్యూలు అనేవి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది.
వెన్యూ వచ్చేసి బయోమెట్రిక్స్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 624 సర్కాజ్ బాల్వా హైవే, రజోడా, అహ్మదాబాద్, గుజరాత్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ 2 మెయిల్ ఐడీలు 2 ఫోన్ నెంబర్లని ఇచ్చారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 635897970525. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్ వచ్చేసి 6357410551. ఈ నెంబర్ కాంటాక్ట్ అనేది ఈ 2 నెంబర్లకి మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. మెయిల్ ఐడి వచ్చేసి careers@biometricshealthcare.com. ఈ మెయిల్ ఐడికి రెజ్యూమే ఫార్వర్డ్ చేయండి. సెకండ్ మెయిల్ ఐడి వచ్చేసి HR@biometricshealthcare.com. ఈ మెయిల్ ఐడికి వచ్చి మీరు రెజ్యూమే అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే మీకు ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీ మెయిల్ ఐడికి వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. డిపార్ట్మెంటు ఏడిఎల్ డిపార్ట్మెంట్లోకి ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంఎస్సి, బీఫార్మా, ఎంఫార్మా క్వాలిఫికేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిజిగ్నేషన్ ఆఫీసర్ టు ఎగ్జిక్యూటివ్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి క్యూసీ డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సి, బీఫార్మా, ఎంఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఆఫీసర్ అండ్ ఎగ్జిక్యూటివ్గా డిజిగ్నేషన్ అనేది మనకి ఇస్తారు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్ బీఫార్మా, ఎంఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిజిగ్నేషన్ ఆఫీసర్ టు ఎగ్జిక్యూటివ్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. మీ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఫోటో కాపీసు, లేటెస్ట్ 3 months శాలరీ స్లిప్లు, ఇంక్రిమెంట్ లెటర్, అకాడమిక్ డాక్యుమెంట్స్ ఇవి తీసుకెళ్ళినట్టయితే మనకి ఇంటర్వ్యూలు అనేవి చెక్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. మీకు పాంప్లెట్లో కూడా క్లియర్గా అన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఏదో ఈ విధంగా బయోమెట్రిక్స్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూసాం. ఈరోజు మొత్తం వచ్చేసి యాస్పిరా ఫార్మా, వెటల్ థెరపెటిక్స్, థర్డ్ కంపెనీ వచ్చేసి బయోమెట్రిక్స్. ఈ 3 కంపెనీలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.